నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం డౌన్ అంటూ కలెక్టరేట్లను ముట్టడించారు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు। పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భీమవరం కలెక్టర్ వద్దకు రైతులకు గిట్టుబాటు ధర వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు। భీమవరం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్రగా బయలుదేరి కలెక్టరేట్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కార్మూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, వంకా రవీంద్ర, గూడూరి ఉమాబాల, గుడాల గోపి, పివిఎల్ నరసింహరాజు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలను నిర్మించి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం రైతులకు ఒక ఆధునిక రాష్ట్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు ఎరువులు, పురుగుమందులు సబ్సిడీ ద్వారా ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ రైతులను మోసం చేసి రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం 20,000 రూపాయలను ఇప్పటి వరకు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు। రైతుకి ఇన్సూరెన్స్ కట్టి ఇన్పుట్ సబ్సిడీ డ్యామేజ్ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు, అలాగే ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి భారతదేశంలోనే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులకి ఒక ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం, దాంట్లో ఎరువులు, పురుగు మందులు, రైతులకు కావాల్సినటువంటి అధునాతన టెక్నాలజీ అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది। ఇలా రైతుకి ఇబ్బంది వస్తే అన్ని రకాలుగా అండదండలుగా ఉంది। రైతుకి నష్టం జరిగితే విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ద్వారా ఇవ్వటం, పొలంబడి కార్యక్రమాలు పెట్టి రైతుని చైతన్యపరచడం, ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నాం। కానీ ఈ రోజున ఈ 6 నెలల్లోనే ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు। రైతులను మోసం చేసి గతంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తానని 2014లో ఎన్నికల్లో హామీ ఇచ్చి తర్వాత మోసం చేసి ఉన్నారు। కానీ ఈ రోజున ఈ 6 నెలల పరిపాలనలో చూస్తే రైతుకి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఇచ్చినవన్నీ కూడా తీసేసి ఉన్నారు। రైతు భరోసా లేదు, పోనీ పెంచలేదు సుమా, గతంలో ఇచ్చినటువంటి 13,500 కూడా ఈ రోజున ఇవ్వట్లేదు। ఇన్సూరెన్స్ చూస్తే గతంలో రైతుకి ప్రభుత్వం కట్టేది, ఈ రోజున ఈ ప్రభుత్వం కట్టలేదు, మొత్తం ఎత్తేసింది। గతంలో ఏమైతే రైతులకు అందించేమో, మీరు ఏవైతే ఎన్నికల హామీగా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయమని కోరుతా ఉన్నాం। మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకుండా దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు। ఏదైతే రైతుకి జరుగుతున్న అన్యాయానికి రైతుకి ఇస్తానన్న 20 ఏళ్ళు పెట్టుబడి కింద మరి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్సు ప్రభుత్వమే చేసేవాళ్ళం గతంలో, అది చేస్తానని నమ్మబలికి ఏదైతే మొన్న తుఫానికి నష్టపోయిన రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా, మరి ఇవాళ ధాన్యాన్ని కూడా ఆర్బీకే ద్వారా కొనకుండా దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ రైతుకి అన్యాయం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిలుపునివ్వటం జరిగింది। ఇవాళ 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లోనూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో ర్యాలీగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది। దాంట్లో భాగంగా ఈ భీమవరం జిల్లా, మరి భీమవరం కలెక్టరేట్కి మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అందరూ కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా పాల్గొనడం జరిగింది। రైతుకి చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది।
ఎప్పటికప్పుడు వ్యవసాయం దండం అనే పరిస్థితి వాళ్ళది. ఎప్పుడు కూడా అది కరెక్ట్గా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అంటూ ఉండేవారు, ఆయన ఎప్పుడు నిజం చెప్పడం, నిజం చెప్తే తలకాయ 1000 చేపలు అవుద్దని. అంచేత ఎప్పుడూ కూడా అబద్ధమే చెప్తారు. కానీ సూపర్ 6 అనే అబద్ధాన్ని నిజంగా నమ్మి ప్రజలు మోసపోయారు ఈ రోజున. దాంట్లో భాగమైన ఈ రైతుకి మరి భరోసాగా ఇచ్చే 20,000ని కూడా ఎగనామం పెట్టారు. రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై భీమవరంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణను కలిసి వివరించినట్లు ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు, మంచిలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్వి రమణ తెలిపారు. భీమవరం డివిజన్లో జిల్లా ఉప విద్యాధికారి లేకపోవడం వలన ప్రధానోపాధ్యాయులకు ఇంక్రిమెంట్ మంజూరులో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. సరెండర్ లీవులకు ఇబ్బందిగా ఉందన్నారు. 2021-22 మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి మండల విద్యాధికారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలిపారు. ఈ సమస్యలపై తగు ఉత్తర్వులు ఇవ్వగలమని జిల్లా విద్యాధికారి హామీ ఇచ్చినట్లు రమణ తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణతో పాటు ప్రధాన కార్యదర్శి ఎంఎన్ శ్రీమన్నారాయణ, ట్రెజరర్ బి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు జివి శ్రీనివాస్, తాడేరు హెచ్ఎం అందే రామకోటేశ్వరరావు, పెనుమంట్ర ఎంఈఓ ఉంగరాల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీసర్వే వల్ల రైతుల ఇబ్బందులను తొలగించడం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. అత్తిలి మండలం పాలి, కేఎస్ గట్టు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఎవరైనా బలవంతంగా భూమిని లాక్కొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములుగా మారితే వాటిని తిరిగి ప్రైవేట్ భూములుగా మారుస్తామని చెప్పారు. పాలి గ్రామంలో 100% జాయింట్ ఎల్పీఎం అవడం వల్ల రైతులకు క్రయ విక్రయాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవని చెప్పారు. వీలునామా రాసుకోవడం వల్ల పాస్బుక్స్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. అవసరమైన వారికి సబ్ రిజిస్ట్రార్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తామన్నారు. భూముల్లో హెచ్చుతగ్గులు ఉంటే పరస్పర అంగీకారంతో సవరించుకోవచ్చన్నారు. రెవెన్యూ పరమైన ఎటువంటి సమస్యనైనా పరిష్కారానికి తాము అందుబాటులో ఉంటామని తెలిపారు. గ్రామ టీడీపీ నాయకుడు బుద్దాల వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొఫైల్ ఫుడ్ తింటారో, ఏ ఆహారం తిన్నా, చపాతీ తిన్నా అది రైతు యొక్క కష్టం. పాలి గ్రామ ప్రజలందరకు రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేపట్టడం జరిగింది. ఈ రోజు ఉచితంగా మీ దగ్గర డాక్యుమెంట్లు ఉంటే గనక, లింక్ డాక్యుమెంట్లు ఉంటే గనక, మీకు ఏ విధమైన సమస్యలు లేనప్పుడు భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు చేయడం జరుగుతోంది. అలా కాకుండా ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు ఉంటే ఇది ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఎప్పుడూ కూడా వారిద్దరూ కూడా సమస్యను పరిష్కరించుకోవాలి. దాంట్లో మేము కూడా ఉంటాం, సర్వేయర్ ఉంటారు. మీకు ఎక్కడన్నా కొలతలు ఉంటే గనక సహృదయంతో ఒకళ్ళకి డాక్యుమెంట్ లో కన్నా ఎక్కువ పడిపోతే రీసర్వేలో మీరు సహృదయంతో పక్కన తక్కువ పడిపోయిన వారికి కొలిపించినప్పుడు ఏదుందో ఆ నంబర్లో మీరు కన్సెంట్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా రోజు కనీసం ఒక 50 పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతోంది. పాలి గ్రామంలో జాయింట్ ఎల్పిఎంస్ 100% మనం క్లియర్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 100% రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు జాయింట్ ఎల్పిఎంస్ ఇక్కడ సర్వేయరు, మన రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయంలో మనం అందరూ కూడా చేయడం జరిగింది. ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ భూమి మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు చేయడం జరుగుతోంది. ఇది ఒక ఫేజ్డ్ మేనర్ లో మీరు ఇచ్చిన తర్వాత యూజర్ ఛార్జెస్ కూడా లేకుండా ఆ ఛార్జెస్ మటుకు పే చేసుకుంటారు. దీంట్లో మనం ఇప్పటికిప్పుడు మీరు ఇచ్చిన పిటిషన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం దరఖాస్తుల కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు ఎప్పుడు అండగా ఉంటాము. ఇప్పుడు రీసర్వే సమస్యలు ఒకటే కాదు, ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏమన్నా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్, మీ భూమిని ఎవరన్నా లాగేసుకున్నారా, లాగేసుకుని బలవంతంగా అనుభవిస్తున్నారా, ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది, ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద మాకు అధికారాలు ఉంటాయి కాబట్టి
మీ భూమిని ఎవరైనా బలవంతంగా అనుభవిస్తుంటే అవి కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. అలాగే ప్రొహిబిటరీ లిస్ట్ సెక్షన్ 22A ప్రభుత్వ భూములు కానివి మీ ప్రైవేటు భూములు ఏమన్నా సెక్షన్ 22A కనుక పడితే రిజిస్ట్రేషన్లు అవ్వకపోయినా మార్టిగేజ్ అవ్వకపోయినా అలాంటి విషయాలు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారి, విలేజ్ సర్వేర్ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు చెప్పొచ్చు. అలాగే మీ సోదరులు కానీ ఎవరైనా రాకపోతే వారందరికీ కూడా చెప్పి అలాంటి ఇష్యూస్ అన్ని కూడా మనం ఇక్కడ కూటమిగా ఉండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అన్యాయం జరగకుండా ఫేజ్డ్ మేనర్ లో చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. హనుమత్ వ్రతం సందర్భంగా అత్తిలి పంచముఖి వీరాంజనేయ స్వామి వారాలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఉదయం స్వామివారికి అభిషేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మండలంలో గల గ్రామాల్లో గల ఆంజనేయ స్వామి దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అత్తిలి గంటావారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయంలో గీతాపారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండలరాయుడు స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిపారు. ఉదయం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా అర్హులకు మేలు చేకూరాలే గ్రామ పంచాయతీలు ప్రణాళికలు రూపొందించుకోవాలని తాడేపల్లిగూడెం డిఎల్డిఓ కార్యాలయం ఏఓ టి శేషగిరి అన్నారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై తొలి విడత శిక్షణా తరగతులు ముగిశాయి. గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, 8 థీమ్స్ లక్ష్యాలు, ప్రజారోగ్య లక్ష్యాలు, ఎల్ఎస్డిఎస్ కు సంబంధించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి గారు, ఈఓఎన్జీ గారు, ఆర్డబ్ల్యూసీ గారు, కంబోటీలు, మరి ఎండిఓ సిబ్బంది నాని గారు, ఇంకా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వం గ్రామ పంచాయతీలు అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులను ఎన్టీ రామారావు గారు 1987 సంవత్సరంలో ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ని 4 ప్రస్తుతం ఉన్న మండల పరిషత్తులుగా పరిపాలనా వికేంద్రీకరణ చేసి ఉన్నారు. దీనివలన 1987 నుంచి కూడా వారు చేసినటువంటి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలందరూ కూడా సుపరిపాలన వారికి అచ్చేరులో రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వారు 2030 సంవత్సరంలోకి గాను 9 థీమ్లను ద్వారా 1వ లక్ష్యం ఏంటంటే పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధుల గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, పిల్లల స్నేహపూర్వక గ్రామం, నీటి సమృద్ధి కలిగిన గ్రామం, పరిశుభ్రమైన మరియు హరిత గ్రామం, స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు గల గ్రామం, సామాజిక న్యాయం మరియు సామాజికంగా భద్రత కలిగిన గ్రామం, సుపరిపాలన గ్రామం, మహిళా స్నేహపూర్వక గ్రామం. ఇటువంటి లక్ష్యములు 2030 సంవత్సరంలోకి సాధించే దిశగా మన తణుకు శాసనసభ్యుల వారు
ఆర్మీ రాధాకృష్ణ గారు సారథ్యంలో, కూటమి నాయకుల సారథ్యంలో, మా ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఈ 9 లక్ష్యాలు కూడా నెరవేర్చాలని చెప్పి అత్తిలి మండలం పాలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీదేవి ఉత్సవాలను పురస్కరించుకొని గౌరీ కులస్తులు అమ్మవారికి సారే చీరలను సమర్పించారు. ఉదయం లక్ష్మీ గణపతి ఆలయం నుండి గౌరీ కులస్తులు 30 రకాల స్వీట్లు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, చీర, సారెలతో గ్రామంలో ఊరేగుతూ గౌరీదేవి అమ్మవారి ఆలయానికి చేరుకొని సారెను సమర్పించారు. శనివారం గౌరీదేవి ఉత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడుల నుండి పాత్రికేయులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కార్యదర్శి బెల్లంకొండ బుచ్చిబాబు డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలో సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై, హైదరాబాద్ లో టీవీ9 ప్రతినిధిపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద తణుకు ఏరియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై చట్టపరమైన చర్యలను తీసుకొని శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా భాస్కర్, జిల్లా పూర్వ కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, తణుకు ప్రెస్ క్లబ్ పూర్వ కార్యదర్శి పంజా శివప్రసాద్, మీడియా ప్రతినిధులు టి దొరబాబు, బిటి వెంకటేశ్వరరావు, డి శ్రీనివాస్, బివివిఎస్ రామ్ కుమార్, టిఎస్సి ఎన్ రెడ్డి, సతీష్, అగస్టైన్ బాబు, సత్యప్రసాద్, శివనారాయణ, బద్రి, యు చంద్రశేఖర్, డేగల మణికుమార్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం అరెస్ట్ చేసి దాడి చేసిన వారిని మన తెలుగు రాష్ట్రాల్లో
TV9, సాక్షి, దినపత్రికకు సంబంధించిన జర్నలిస్టులపై వార్తా కవరేజీలకు వెళ్ళినటువంటి వారిపై దాడులు జరిగినాయి. ఇటువంటి దాడులు జరగకుండా మన యూనియన్ తరఫున లేకపోతే మన పాత్రికేయ సంఘం తరఫున ఐక్యతగా పోరాడాలి. అదేవిధంగా ప్రభుత్వానికి జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీ ద్వారా ఆమోదించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వృత్తిలో బయట తిరిగేటువంటి విలేకరులకు పూర్తి స్వేచ్ఛ రక్షణ కల్పించేలా ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటూ మనందరం ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. వేల్పూరు పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్న పశు వైద్యుడు పోస్టును తక్షణం భర్తీ చేయాలని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఎన్ శ్రీదేవికి సమస్యకు సంబంధించి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో అత్యధిక జనాభా కలిగిన గ్రామం వేల్పూరు అని, ఈ వేల్పూరు గ్రామంలో ఉన్న పశు వైద్యశాల వేల్పూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొమరవరం, ఎర్రాయి చెరువు, మహాలక్ష్మి చెరువు, వీరభద్రపురం గ్రామాలకు సంబంధించి దాదాపు 500కు పైగా రైతులకు పశు వైద్య సేవలు అందిస్తున్నారని వీరభద్రరావు తెలిపారు. పశు వైద్యశాలకు ఇన్ఛార్జిగా ప్రభుత్వం నియమించిన డాక్టర్ సహకారంతో సబార్డినేట్ మరియు పశుసంవర్ధక సహాయకుడు మాత్రమే ఆసుపత్రి వద్ద రైతులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పశు వైద్యశాలలో రెగ్యులర్ పశు వైద్యుడు మరియు విఏ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండమూరి నాగేంద్ర పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపత్తి రాజగోపాల్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. రాజగోపాల్ సంఘం జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఏపీటీఎఫ్ ద్వారా ఉపాధ్యాయులకు ఎనలేని సేవలు చేశారని శ్లాఘించారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఏపీటీఎఫ్ నాయకునిగా రాజగోపాల్ పనిచేసి పలు సమస్యలపై పోరాడారని అన్నారు. రాజగోపాల్ కుటుంబ సభ్యులకు హెచ్వి సురేష్, బాబ్జీ, సూరంపూడి వెంకటరమణ, టి శ్రీనివాసరావు తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.